హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. బ్రెడ్ హల్వా చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది ఎవరైనా చేసేయచ్చు. అందరూ బేకరీలో తెచ్చిన పీసెస్ బన్తో చేస్తారు, కానీ నేను మామూలుగా అంగిట్లో అమ్ముతూ ఉంటారు కదా బన్స్, ఆ బన్స్తో అయితే ఈరోజు బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నా. రెసిపీ అంటే చూసేద్దాం రండి. ముందుగా 2 బన్స్ తీసుకొని దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా కొంచెం కూడా ఉండకూడదు, అంతా తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా అలాగే తీసేసుకొని పెట్టుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ మధ్యలో ఇలా కొంచెం కోసుకుంటే మళ్ళీ దాన్ని ఇట్లా మధ్యలోకి చీల్చుకుంటే 2 పీసెస్లు అయిపోతాయి. ఒక పీసెస్ పక్కన పెట్టుకొని ఒక పీసెస్ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చాయో షేప్స్. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఈ బ్రెడ్ ముక్కలన్నీ దాంట్లోకి వేసేసుకోవాలి. ఆ క్లిప్ మీకు చూపించలేకపోయాను, ఎక్కడో మిస్ అయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసేసి పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం కొంచెం పక్కకు పోసేసుకొని అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకోండి. నెయ్యి బాగా కరిగాక మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని, ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం నెయ్యిలోకి వేసేసుకోవాలన్నమాట. ఈ నెయ్యిలో మొత్తం వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను స్వీట్ కోసం షుగర్ అయితే వేసేసుకుంటున్నా. ఇలా షుగర్ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. నేను షుగర్ అయితే కొంచెం తక్కువ వేసుకున్నా, ఒక 2.5 స్పూన్ అంతా. మీరు కావాలంటే మీకు ఎంత కావాలో అంత స్వీట్ తగినంత వేసేసుకోండి. నేను చాలా తక్కువ తింటాను కాబట్టి 2.5 స్పూన్ వేసుకున్నాను అంతే. అలా షుగర్ వేసేసుకున్న మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం 1 గ్లాస్ మిల్క్ వేసేసుకోవాలి. అది కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. పాలు వేసిన వెంటనే పాలు ఉడకడం మొదలు పెడతాయి, అప్పుడే బ్రెడ్ ముక్కలన్నీ బాగా మెత్తబడతాయి అన్నమాట. మనము నూనెలో బాగా వేయించడం వల్ల బ్రెడ్ ముక్కలు అనేది కొంచెం గట్టిగా ఉంటాయి. ఈ పాలలో బాగా మెత్తబడిపోయి ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. పాలలో ఉడకడం వల్ల బ్రెడ్ మొత్తం ఇలా బాగా కరిగిపోతుంది అన్నమాట. ఇలా కరిగిపోయాక మెత్తగా చూడండి ఎంత బాగా అయిందో. దీన్ని ఇలా కలుపుతున్నప్పుడు జల్లీలాగా అంతా ఒకే చోటుకు వస్తూ ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను బాదం, పిస్తా, గోడంబి ఉంటే ఈ 3 కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా కావాలంటే అవి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక కప్లోకి వేసేసుకొని తినేయడమే, అంతేనండి. మీకు కావాలంటే ఒక కప్లోకి వేసుకున్న తర్వాత దాని మీద కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.